ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల ప్రైవేట్ స్కూళ్లలో అధిక ధరలకు పాఠ్యపుస్తకాల అమ్మకాలు జరుపుతున్నారని, అలాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ జిల్లా వాసులు కోరుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పట్టణంలో కొత్త విద్యా సంవత్సరం సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీబాబా ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీలు అక్రమంగా అధిక ఫీజులు, బుక్స్, యూనిఫామ్ అమ్మినట్లయితే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చేస్తామని అన్నారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా అడ్డుదారిలో విద్యార్థులను దోచుకుంటే సహించేది లేదని, అలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి కొమరయ్యకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కొన్ని పాఠశాలలు తమ స్కూల్ యూనిఫామ్ ను కొన్ని షాపులకు ఇచ్చి తల్లిదండ్రుల నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యా హక్కు చట్టంలో పొందుపరిచిన అంశాలు సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, కొన్ని పాఠశాలలకు సరైన ఆట స్థలాలు కూడా లేవని, విద్యార్థుల సంఖ్యపై కూడా ఎలాంటి నియంత్రణ లేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం విద్యార్థుల అభిరుచులను, ఆసక్తులను వెలికి తీయడానికి పెట్టిన ప్రతి నెల చివరి శనివారం రోజున నో బ్యాగ్ డేను కూడా అమలు జరిగేలా చూడాలని మండల విద్యాధికారిని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు నీలా మహేష్, శ్యామ్, రంజిత్, లకావత్ అరుణ్, సృజన్, రాహుల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. శాఖాధికారి ఆదేశానుసారము ఫాదర్ కొలంబో స్కూల్ను సందర్శించడం జరిగింది. ఫాదర్ కొలంబో స్కూల్ వాళ్ళు పుస్తకాలు అమ్మడము చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు కొలంబో స్కూల్కు వచ్చి మరి అబ్జర్వ్ చేయడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో వాళ్ళు స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్తో పుస్తకాలు అమ్ముతున్నట్టుగా తేలింది. ఇక నుంచి ఎలాంటి వాళ్ళ స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ కానీ స్కూల్ ప్రైమిసెస్లో కానీ పుస్తకాలు అమ్మకూడదని వాళ్లకు సూచించడం జరిగింది. అలా అమ్మినట్లయితుంటే మేము పై అధికారికి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. జనగాం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈరోజు ఫాదర్ కొలంబోలో బుక్స్ అమ్మడం జరుగుతుందని పేరెంట్స్ కంప్లైంట్ మేరకు ఈరోజు వచ్చి బుక్స్ వాళ్ళు ఫ్యాకల్టీ పీటీ సార్ తోటి బుక్స్ అమ్మడం బయట నుంచి అమ్ముతున్నాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడనే అమ్ముతుర్రు. బయట వేల ఒక 5th క్లాస్ స్టూడెంట్కి 30,000 ఫీజు తీసుకుంటారు. సిబిఎస్ఈ సిలబస్ అని చెప్తారు, కాకపోతే మళ్ళీ కన్సెషన్ అని అంటారు. కానీ దీన్ని మీరు విద్యాశాఖ అధికారులు ఖండించాలని, యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గన్పూర్ స్టేషన్ మండల్లో ఉన్న అన్ని విద్యా సంస్థలన్నీ వీటిని పాటించాలి. పట్టించకపోతే కఠిన చర్యలు ఆఫీసర్స్ ద్వారా అయినా తీసుకుంటాం, లేదంటే విద్యార్థి నాయకులు మేము ముందుండైనా దానికి యాక్షన్ తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం.